శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. మనకి 12 మాసాలలో ఏకాదశి తిథులు శుద్ధమందు ఒకటి, బహుళమందు ఒకటి వస్తూ ఉంటుంది. ఈ ఏకాదశి పర్వదినంలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క రకమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. అలాగే రేపు మనకి పుష్యమాసంలో వచ్చేటువంటిది మనకి వైకుంఠ ఏకాదశి అని, భీష్మ ఏకాదశి, తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఇలా అనేక నామాలతో నిర్జల ఏకాదశి, ఇటువంటి ఏకాదశులు ప్రతి ఏకాదశి ఒక పుణ్యప్రాప్తిని. స్వామి ఇన్ని ఏకాదశులు ఇన్ని పండుగలు ఎందుకు స్వామి? 365 రోజులు పండుగలు ఉంటూనే ఉంటాయి, నోములు ఉంటాయి, వ్రతాలు ఉంటాయి, దానాలు అంటారు, జపాలు అంటారంటే ప్రతిరోజు కూడా జపము స్నానం, ముఖ్యంగా ధార్మికమైనటువంటి సనాతన ధర్మంలో దానము జపానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. దానము జపం. దానం అంటే ఏమిటి? దేవుడు మొత్తం ఊడ్చిపెట్టుకోమని చెప్తున్నారా? లేదండి. నీకు ఉన్నంతలో 1% లేదు 5%, 100 రూపాయలు ఉంటే ఒక 5 రూపాయలు దానం ఇవ్వండి. అంతే తప్ప నీకు ఉన్నది మొత్తం ఊడ్చిపెట్టుకోమని ఎప్పుడు చెప్పలేదండి. కాబట్టి కాస్త ఆలోచన విధానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. 365 రోజులు మనకి స్నానం, పుణ్యనది స్నానం, మృత్తికా స్నానం, పుణ్యనది స్నానం, పంచగవ్య ప్రాసన, పంచగవ్య స్నానము, ఇలా అనేక రకాల పండుగలు ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క 26/12/2024 గురువారం రోజున మనకి సఫల ఏకాదశి, అంటే సమస్తమైనటువంటి శుభకార్యాలని సత్ఫలితాన్ని అందించగలిగేటువంటి ఏకాదశి. ఏకాదశి అంటేనే నక్తముగా ఉండవలసిన వ్రతము. అలాగే శ్రీమన్నారాయణుడిని మనము సేవించేటువంటి పరమోత్కృష్టమైనటువంటి ఏకాదశి వ్రతం. నిరంతరం ఈరోజు భగవన్నామస్మరణ చేయాలి. మీకు వీలైనంత వరకు ఈ యొక్క విష్ణు ఆలయంలో తులసి మాలతో స్వామివారిని అర్చన చేయండి, తులసి దళాలతో అర్చన చేయండి. ఇక్కడ ఒక విశేషాన్ని గమనించాలి మనం. ధార్మికమైనది ఇది కరెక్ట్, మరి లౌకికమైనటువంటి విషయంలో అన్ని తులసి చెట్లలో అందరూ ఇన్ని వైష్ణవ దేవాలయాల్లో ఇంతమంది తెలియనటువంటి తులసి దళాలతో మనము అక్కడ స్వామివారిని పూజిస్తే మనకి ఏం ఫలితం కలుగుతుంది అనే ఒక ప్రశ్న మనం వేసుకున్నట్టయితే, ఎంతటి తులసి దళాలు వచ్చేటువంటి ఆక్సిజను ఆ దేవాలయం చుట్టూ ఉండేటువంటి అనేక రకాల నెగిటివ్ ఎనర్జీని తగ్గించడం, ఆక్సిజన్ని బ్రహ్మాండంగా అందిస్తుంది, పొల్యూషన్ని బాగా కంట్రోల్ చేస్తుంది తులసి దళము. ఇది మీరు సైంటిఫిక్గా చూసుకోవచ్చు. మీరు తులసి నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ఆ చుట్టూ ఉండేటువంటి అనేక రకాల వాయువులన్నింటినీ కూడా నాశనము చేస్తుంది, అంటే నెగిటివ్ వాయువులని నాశనం చేస్తుంది, పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇంతమంది అనేటువంటి ఆ యొక్క స్థితి అనుకుంటారు. మరి వెంటనే ఏమండి ఇంతమంది తులిదా తెంపేసి తులసి చెట్లు ఉంటాయా అంటే, ఒక్కొక్క ఇంట్లో 4-5 చెట్లు పెంచుతూ ఉంటారు, 4-5 మొక్కలు పెడుతూ ఉంటారు. ఆ తొట్టిలో ఒకటి, ఈ తొట్టిలో ఒకటి. అలాగే తులసి వనం బ్రహ్మాండంగా పెరుగుతుంది, ఎక్కడ వేసినా పెరుగుతుంది తులసి అమ్మవారు. కాబట్టి అటువంటి తులసి దళానికి మీకేం లోటు లేదండి. ప్రపంచంలో బోలెడు, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బోలెడు ఉంది. అటువంటి తులసి దళాలతో మనము స్వామిని అర్చన చేస్తే ఆ యొక్క స్వామివారి నుంచి వచ్చే వైబ్రేషను, ఈ తులసి దళాల నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ మనకి ప్రయోజనాన్ని, మన చుట్టూన్నటువంటి వ్యక్తులకు కూడా శుభ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ సఫల ఏకాదశి రోజున ఏదైనా ఒక శుభకార్యాన్ని ప్రారంభించండి. నేను ఇల్లు కొనాలనుకుంటున్నాను, ఆ ఇంటికి కావాల్సినటువంటి పొదుపును ప్రారంభించండి. నేను పలాని 6 నెలల్లో ఇల్లు కొనాలి అనుకుంటున్నాను, ఈరోజు నేను ఈ 100 రూపాయలు ఇందులో ఇంటి కోసం పెట్టుకున్నాను, సఫలము. ఆ ఏకాదశి కార్యం నిశ్చితంగా మీకు సఫలమవుతుంది. నేను వాహనం కొనాలనుకుంటున్నాను, కొన్న వాహనం పైన నిదానంగా వెళ్ళాలనుకుంటున్నాను, కొన్న వాహనం నాకు యాక్సిడెంట్ కాకుండా, నా వల్ల ఇంకొకరికి ఇబ్బంది కాకుండా వాహనం కొనాలనుకుంటున్నాను, సఫలమవుతుంది. కార్యప్రారంభం సంకల్పం చేయండి. మీ సంకల్పం, మీరు చేసిన సంకల్పం సఫలమవుతుంది. ఖచ్చితంగా మీకు అనుకున్నది జరిగి తీరుతుంది. సఫలము అంటే మంచి ఫలితము, అంటే శుభకార్యం అయితేనే సఫలమవుతుంది. నేను దొంగతనం చేయాలి ఏటీఎంలో, ఈ రాత్రి నేను ఒక అమ్మాయిని చేర్చాలి, అది మీకు నిష్ఫలమవుతుంది. మీరు ప్రమాదంలో పడే అవకాశం, ఏ నిప్పులలోనో ఏ ఊబిలోనో దిగిపోతారు. మీరు నెగిటివ్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నెగిటివ్లో వెళ్ళిపోతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేదా నిడి ప్రమాదంలో పడిపోతారు. ఇంత డాంబికం, ఇంత పర్సనాలిటీ, ఇంత హైట్ ఉన్నా సరిపోదు, నీకు ఈత రాదు. నువ్వు వెళ్తున్నటువంటి నీ ఏదో సంకల్పం, చెడు సంకల్పం ఉందో, నీ ఏదో
షికార్లు బోటు షికార్లు వెళ్తున్నప్పుడు ఏ గణేష్ సాగర్లోనో ఏ దుర్గమ్మ వారి చెరువులోనో మీరు ఈత స్నానానికి అంటే బోటింగ్ షికారు వెళ్తున్నప్పుడు నీ చెడు సంకల్పం వల్ల ఆ నీటిలో పడిపోవడం ఖాయం. అందుకనే చెడపకుర్ర చెడేవు అనేటువంటి సూత్రాలు సామెతలు మనకి ఎక్కువ వచ్చాయి. కాబట్టి ఎవరిని కూడా నెగిటివ్గా భావించకూడదు. మంచి ఫలితం కోసం నేను ధనవంతుడిని అవ్వాలి, 10 మందికి నా వల్ల ప్రయోజనం కలగాలి, నేను ఒక వ్యాపార ప్రారంభం చేయాలి, నాకు ఉన్నతమైన ఉద్యోగం కావాలి, ఉద్యోగంలో 10 మందికి నేను సేవ చేయాలి, నేను రాజకీయ నాయకుడిని అవ్వాలి, సద్బుద్ధితో మంచి పనులు చేయాలి, వ్యాపారవేత్తను అవ్వాలి, ఉద్యోగం రావాలి, విద్య రావాలి, సంకల్పం, ఇల్లు కొనాలి, గృహము, స్థలము, పొలము కొనాలి. ఇలా మనం ఏది సంకల్పం అనుకుంటున్నామో ఆ సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పానుసారంగా మనం ఇంట్లో వచ్చే సరిపోదు. తప్పకుండా ఈరోజు విష్ణు ఆలయానికి వెళ్ళాలి. రామాలయం, రంగనాథ స్వామి దేవాలయం, అనంత పద్మనాభ సేవ దేవాలయం, హయగ్రీవుడు ఆలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, ఎక్కడైనా సరే శివాలయానికి విష్ణు ఆలయానికి వెళ్ళి ఆ విష్ణు ఆలయంలో స్వామివారి సన్నిధులు మనం సంకల్పం ఏర్పరచుకోవాలి. ఈరోజు స్వామివారికి తప్పకుండా మీరు పంచామృతములతో అభిషేకం చేయాలి, అభిషేకం చేయించాలి. స్వామివారికి విశేషమైనటువంటి షడ్రసోపేతమైనటువంటి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈరోజు మనం నక్తముగా ఉండాలి. నక్తం అనగానే వెంటనే ఏమీ తినకుండా ఉమ్ము కూడా మింగకుండా ఉండేది శాపం తగులుతుంది. అందుకనే ఏకాదశి వ్రతం కూడా తప్పకుండా మీరు కొన్ని పురాణాలు చెప్పారు. ఏమండి మరి ఒక రాజుల వాళ్ళు మంచినీళ్ళు తాగలేదు కదా మరి అంటే నిర్జల ఏకాదశి వ్రతం వేరు, దాని పేరు నిర్జల ఏకాదశి. అక్కడ తాగకూడదు. మిగతా వాటికి నిర్జల ఏకాదశి చెప్పలే కదా. ఆచమనం చేయాలి. 2 పళ్ళు కాసిని పాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నీ కడుపులో ఉన్నటువంటి అగ్నిహోత్రుడికి నివేదన ఇవ్వడానికి తప్పకుండా మీరు ఆ సమయంలో కాసిన 2 పళ్ళైన తృప్తివల్గా తినమని చెప్పలేదు. చేసి స్వామివారిని నిరంతరం విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యత్ భవత్ ప్రభు భూతకృద్భూత భూద్భావో భూతాత్మా భూతభావన నిరంతరం విష్ణు సహస్రనామ పారాయణం, నారాయణ మంత్ర అనుష్ఠానం, నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని చదవడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిగా దీపారాధన చేయడం, వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడం. మరునాడు మనకి అంటే మరునాడు ఈ ద్వాదశి ఉంటుంది, అఖండ ద్వాదశి. మర్నాడు వచ్చేది అఖండ ద్వాదశి. ఇప్పుడు 27వ తారీఖు శుక్రవారం రోజున అఖండ ద్వాదశి. ఆ రోజున మీరు తప్పకుండా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి అన్నము పెట్టి ఆ తదుపరి మీరు భోజనం చేయాలి. అక్కడ ద్వాదశి పాలన అంటారు దాన్ని. కాబట్టి ఈ విధంగా మనము స్వామివారికి భక్తి దృఢమైనటువంటి విశ్వాసముతో ఆ స్వామిని సేవిస్తూ స్వామివారికి పుష్పమాలంకృత చేసి అష్టోత్తరం చదువుకుంటూ ధూపదీప నైవేద్యాలు చేసి స్వామి నిరంతరం ఉదయాస్తమాన కాలంలో కూడా నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి నామాన్ని ఎక్కడెక్కడైతే మీరు చదువుకుంటూ వెళ్తున్నారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని అని ఎక్కడెక్కడైతే మీరు ఆ నామం చెప్తున్నారో అక్కడక్కడ మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత, ఆనందయోగము, 10 మందిలో విశ్వాసము, చైతన్య స్థితి పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి 26/12/2024 గురువారం రోజున మరొక విశేషం ఉంది. ఇవాళ గురువార వ్రతం కూడా ఉంది. అంటే గురుగ్రహానికి మనం పూజ చేయడం, ఆది శంకరాచార్యుల వారికి పూజ చేయడం, అలాగే గురు రాఘవేంద్ర స్వామి వారికి పూజ చేయడం, అంటే ఇటువంటి గురువుని పూజించడం వల్ల మనకి అదృష్టం కలుగుతుంది. అలాగే మాతాపితృల కాళ్ళు కడిగి ఆ నీళ్ళ నెత్తులు చల్లుకోవడం వల్ల కూడా అత్యంత పుణ్యప్రదము. ఆ పాదోదకాన్ని స్వీకరించడం ఇంకా అదృష్టయోగం. కాబట్టి ఇటువంటి గురువులని ఏకాదశి గురు వ్రతాన్ని మనకి దత్త చరిత్ర పారాయణం చేయడం కూడా ఈరోజు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం కూడా విశేషమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది. ఆ గురు రాఘవేంద్ర స్వామి దర్శనాన్ని చేసుకోవడం కూడా మీకు అదృష్టయోగం కలుగుతుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఇలాంటి సఫల ఏకాదశి రోజున మీరు చేయవలసినటువంటి విధి విధానాలు, సాయంకాల సమయంలో మళ్ళీ భగవన్నామస్మరణ, దీపారాధన, దేవాలయ సందర్శనం చేసుకోవడం. మర్నాడు అఖండ ద్వాదశి అయినటువంటి 27/12/24 శుక్రవారం రోజున మీరు తప్పకుండా ఒక బ్రాహ్మడికి అన్నదానం కానీ స్వయం పాకం కానిచ్చి బీదవారికి అన్నం పెట్టి ఆ తదుపరి మీరు భార్యాభర్తలు భోజనం చేయడం అనేది విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఏ కోరికలైతే మీరు కోరుకుంటున్నారు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఉన్నత స్థాయి, విదేశీయానం, వివాహ యోగము, సంతాన యోగము, బంధుమిత్రులతో అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయాలి, పొలము కొనాలి, ఆరోగ్య లాభం, ఇలాంటివి ఏది కోరుకున్నా సత్ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుందన్న భావనతో ఈరోజు ఈ ఏకాదశి వ్రతాన్ని మీరు ఆరంభించండి. ఆ ఏకాదశి వ్రతాన్ని చేయండి. సంపూర్ణటువంటి ఆ యొక్క విష్ణు భగవానుడి అనుగ్రహాన్ని పొందుకుంటారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.